డ్యామ్ సందర్శనకు వచ్చేవారు చూసి సంతోషంగా తిరిగి వెళ్లాలని, కానీ సెల్ఫీ రీల్స్ మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. శనివారం డ్యామ్ గేట్ల వద్ద గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం ఆదివారం ఉదయం పోలీస్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆమె స్వీయ పర్యవేక్షణలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. నిన్న ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో ప్రాజెక్టు పరిసరాల్లో సందర్శకుల తాకిడి పెరిగింది. దగ్గరకు వెళ్లి చూడాలన్న అత్యుత్సాహంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఇలా చేయకూడదని, ఇంటి వద్ద తమ కుటుంబాలకు వేదన మిగల్చవద్దని ఆమె సూచించారు. గల్లంతైన గంగాధర్ రెస్క్యూ ఆపరేషన్ కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడి వరకు కూడా అతను సైట్ అయ్యాడు. ఇక్కడ నుంచి కనిపించడం మానేశాడు, వాటర్ ఫ్లోలో కొట్టుకొని పోయడం జరిగింది. అయితే దీనికోసము మనము ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, తర్వాత మన ఈ స్పెషల్ పార్టీ పోలీసులు, లోకల్ పోలీసులు, నిర్మల్ సబ్ డివిజన్ సంబంధించిన అందరు సిఐలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కలిపి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు డివైడ్ చేసుకొని. అయితే నేను ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, ఈ వెదర్ బాగుంది, వాటర్ బాగుంది అనేసి అందరు కూడా చూడడానికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు చూసి సంతోషించి వెళ్ళాలి, అంతేగాని ఈ డేంజరస్ ప్లేసెస్ లో సెల్ఫీస్ తీసుకోవడము, ఒంటరిగా దిగడము, వాటర్ లో కొట్టుకొని పోవడము, దీనివల్ల మీకే కాకుండా మీ ఫ్యామిలీకి కూడా ఎంతో దుఃఖం కలుగుతుంది. ఇది అందరూ గ్రహించి డేంజరస్ సెల్ఫీస్ తీసుకోకుండా మంచిగా చూసుకొని హ్యాపీగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నా. ఎవరు కూడా ఇలాంటి దుస్సాహసాలు చేయొద్దు. వాటర్ సడన్ గా రావచ్చు, మళ్ళా ఫ్లో పెరగొచ్చు. దానివల్ల మనము ఈ వాటర్ ఫ్లోని ఆపడం కూడా, అతనికి కూడా మంచిగా స్విమ్మింగ్ వచ్చు అని చెప్తున్నారు. స్విమ్మింగ్ వచ్చినా కూడా కొట్టుకొని వెళ్ళాడంటే మనము ఆ వాటర్ ఎంత ఫాస్ట్ గా ఉన్నది అన్నది మనం గుర్తించాలి, గ్రహించాలి. సో ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ వాటర్ చూసి సంతోషించండి.